ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము అంటే బాహ్యమున యథాప్రాప్తములైనటువంటి క్రియలు అన్నిటినీ చేస్తూనే ఉంటాడు. వాని యొక్క కులానికి, వాని యొక్క మతానికి, వాడు ఉన్నటువంటి ఆశ్రమ ధర్మానికి కూడా తగినటువంటి కార్యాలను చేస్తూ తన యొక్క పూర్వీకుల ద్వారా మరి ప్రాప్తించినటువంటి ఆస్తిపాస్తులను, రాజ్యాధికార్యాలను, బంధువులు, మిత్రులు మొదలైన వారి యొక్క కార్యాలను కూడా నెరవేరుస్తూ ఉంటాడు. దేనికి అంటకుండా అతడు సర్వ సుఖభోగాలన్నింటినీ కూడా ఆత్మరూపంగానే తెలుసుకుంటాడు. సర్వ విషయాల యందు వర్తిస్తున్నట్లుగా కనిపించినప్పటికీ ఏమాత్రము కర్తృత్వము కానీ అభిమానం కానీ లేకుండా ఎల్ల కార్యాలను కూడా చేస్తూనే ఉంటాడు. అంటే ఉదాసీనులాగానే ఉంటాడు. స్త్రీల యొక్క ఇష్టము అయిష్టము యొక్క ఫలాల యందు సమరూపుడై దేనిని కూడా కోరకుండా, దేనిని కూడా ద్వేషించకుండా, ఏ మాత్రము బాధపడకుండా, ఆనందపడకుండా అలా సమస్థితిలో ఉంటాడు. అంటే అనుకూల ప్రతికూల కర్మాచరణ తత్పరుడే అనాసక్త చిత్తముతోటే వ్యవహరిస్తూ ఉంటాడు. అంటే భక్తుల యందు భక్తునిలాగానే ఉంటాడు, శఠుల యందు శఠునిలాగానే ఉంటాడు, బాలురి యందు బాలునిలాగానే ఉంటాడు, ధీరుల యందు ధీరునిలాగానే ఉంటాడు, యవన వృత్తాంతముల యందు యువకునిలాగానే ఉంటాడు, దుఃఖములందు దుఃఖిగానే వర్తిస్తూ ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు ప్రవృత్తవాక్ పుణ్యకథో ధైన్యాద్వ్యపగతాశయ ధీరధీరుధితానంద పేశల పుణ్యకీర్తన ప్రాజ్ఞ ప్రసన్నమధుర పూర్ణ స్వప్రతిబోధయే నిరస్తఖేద దౌర్గత్య సర్వస్మిన్ స్నిగ్ధ బాంధవ. అంటే పుణ్యమైనటువంటి వాక్కుల చేత అతడు ఉచ్చరిస్తాడు. ధైన్యమైనటువంటి కారణము చేత అభిమానరహితుడే అయి ఉంటాడు. ధీరమైన బుద్ధి గలవాడై ఉంటాడు. ఆనందమే ఉదయించినటువంటి ఉదయాన్వితుడై ఉంటాడు. కోమల స్వభావంతో కూడుకొని ఉంటాడు. ప్రపంచమున పుణ్యకీర్తి కలిగిన వాడే అయి ఉంటాడు. ధీమంతుడై ఉంటాడు. ప్రసన్నముఖుడే అయి ఉంటాడు. పూర్ణమైనటువంటి ప్రజ్ఞానముతో కూడుకొని మరీ ఉంటాడు. అంతేకాదు దుర్దశారహితుడు. ఎటువంటి భేదభావాలు, భేదాభిప్రాయాలు, చెడ్డ అయినటువంటి దశలు అవన్నీ నశించిపోయిన వాడే అయి ఉంటాడు. సర్వప్రాణులు యందు కూడా స్నేహము, మిత్రత్వము కలిగి లోకబాంధవుడై ప్రకాశిస్తూ ఉంటాడు. ఉదారమైన చరితము కలిగిన వాడు. సర్వ అవస్థల యందు కూడా సమరూపుడే అయి ఉంటాడు. సౌమ్యుడుగా ఉంటాడు. సుఖసాగరుడు, ప్రసన్నమైన సముద్రముతో సమానమైన వాడు అయి ఉంటాడు. అధికమైన స్నేహయుక్తుడు. నిజ సాంగత్యముల చేత ఏక శాశ్వత సత్యమైనటువంటి సాంగత్యం ఉంటుందో ఆ సంబంధము చేత సర్వుల యొక్క దుఃఖాన్ని కూడా హరింపజేయువాడునే అయ్యి పూర్ణచంద్రునిలాగానే ఎల్లప్పుడూ కూడా ఉదయించినటువంటి ఆత్మజ్ఞానముతోటే విరాజిల్లుతూ ఉంటాడు అని తెలియజేస్తూ, ఎలాగంటే అతడు పుణ్యమైనటువంటి వాక్కులనే, మరి స్వచ్ఛమైనటువంటి మాటలనే ఉచ్చరిస్తాడు. అంతేకాదు అభిమానము నశించిపోయి ఉంటాడు. ధీరబుద్ధి, ఆనందంతో దయాన్వితుడు, దయ కలిగిన వాడు అయి ఉంటాడు. కోమలమైన స్వభావము కలిగి ప్రపంచమునందు పుణ్యకీర్తి కలిగిన వాడే అయి ఉంటాడు. వాడు చాలా బుద్ధిమంతుడు, ధీమంతుడు, ప్రసన్నముఖుడు, పూర్ణమైనటువంటి ప్రజ్ఞాసహితుడు. వాని యొక్క దైవికమైనటువంటి తెలివి ఏదైతే ఉన్నదో పూర్ణముగా నిండి ఉంటుంది. భేదము, దుర్దశారహితము అయిన అయ్యి సర్వ ప్రాణుల యందు కూడా స్నేహము కలిగి లోక బాంధవుడై
వెలయుచూ ఉంటాడు, అలరారుచూ ఉంటాడు. అతనికి సుకృతంచే కానీ దుష్కృతంచే కానీ, అంటే మంచి క్రియ ద్వారా కానీ చెడ్డ క్రియ ద్వారా కానీ, ఎటువంటి భోగాలచే కానీ, భోగాలను వదిలిపెట్టడంతో కానీ, బంధువులచే కానీ, అతని యొక్క కార్యాలు ఆచరించడంచే కానీ, లేదా నైష్కర్మ్యంతో కానీ, అంటే ఎటువంటి కార్యాచరణ లేకపోయినప్పటికీ బంధము కానీ మోక్షము కానీ, స్వర్గము పాతాళాలు అనేటువంటి వానిచే కానీ, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటితో ఏ మాత్రము ప్రయోజనం లేకుండా ఉంటాడు. ఎలాగంటే అతనికి మంచి పనితో ప్రయోజనం లేదు, దుష్కృతంతో కూడా లేదు, భోగాల చేయలేదు, భోగ త్యాగాల చేయ కూడా లేదు, బంధువులు చేయలేదు, కర్మం యొక్క ఆచరణ వలన కూడా అతనికి ఏ ప్రయోజనం లేదు. మరి నిష్కర్మము చేయమైనా ఉన్నదా? అది లేదు. బంధము కానీ మోక్షము చే కానీ, స్వర్గపాతాల లోకాల చే కానీ ఏమైనా ప్రయోజనం ఉన్నదా? లేనే లేదు. యదా వస్తు యదా దృష్టం జగదేకామయాత్మకం తదా బంధ విమోక్షాణం నా క్వచిత్ కృపణం మనః. అనుభూతమైనటువంటి ఆత్మతత్వము వలననే అతడు జగత్తంతటిని కూడా ఏకమైనటువంటి పరబ్రహ్మంతో నిండిపోయినట్లుగానే చూస్తూ ఉంటారు. అలా చూసేటువంటి వారికి బంధమని మోక్షమని వాటి యందు మనసు ఎన్నటికీ కూడా దీనత్వము పొందదు. నేను బంధంలో ఉన్నాను అనేటువంటి భావం కూడా ఉండదు. ఎలాగంటే ఈ కనిపించేటువంటి జగత్తంతా ఏకరసమాత్రమై ఉన్నది, ఆత్మతో నిండి ఉన్నది. అలా అంటే భావముతో వాడు అనుభూతమవుతూ ఉన్నాడనుకో, అప్పుడు ఇక మనస్సు దీనత్వాన్ని పారద్రోలి వేస్తుంది. బంధరూపాలైనటువంటి సాంసారిక సుఖాలు కానీ మోక్షము కానీ ఎచ్చటా కూడా వాడు కోరకనే ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు సమ్యజ్ఞానాగ్నినా యస్య దగ్ధాః సందేహజాలికాః నిశ్శంకమలముడ్డీనస్తస్య చిత్త విహంగమః. సమ్యజ్ఞానము అనేటువంటి అగ్ని చేత, అంటే సమగ్రమైనటువంటి జ్ఞానము అంటే జ్ఞానాగ్ని అనేటువంటిది సంశయము అనేటువంటి పంజరాన్ని దగ్ధం చేసేస్తుంది. ఎక్కడ సందేహాలు ఉన్నాయో సందేహాలన్నీ భస్మీపటలమైపోతాయి. అప్పుడు అటువంటి వానికి పంజరము లేకపోతే అక్కడ పక్షి ఉండదు కదా. అలాగే సంశయము నశించిపోతే ఇక అక్కడ చిత్తము అనేది ఉంటుందా? అసలు సంశయాలన్నీ దేనికి? చిత్తానికే కదా. సంశయమే నశించిపోతే చిత్తం ఉంటుందా? ఉండదు కదా. అలాగనే ఎలాగంటే సమగ్రమైనటువంటి జ్ఞానము అనే అగ్ని చేత సందేహాలు అనేటువంటి పంజరం కాలిపోయింది. ఇక్కడ సందేహము అనేటువంటిది నశించిపోతే ఆ పంజరంలో ఉండేటువంటి చిత్తము అనే పక్షి నిఖంగా ఎప్పుడో ఎగిరిపోయిందే అవుతుంది. పంజరం గాలిపోతూ ఉంటే అక్కడ పక్షి ఉంటుందా? ఉండదు కదా, ఎగిరిపోతుంది. అలాగనే ఎలాగంటే ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఎలాగా మనస్సు అనేటువంటిది భ్రమ విముక్తమైపోతుంది. ఆత్మజ్ఞానికి ఎప్పుడైనా మనసు అనేది ఉంటుందా? ఆ మనోభ్రమలు అనేవి నశించిపోతాయి. నశించిపోతేనే వాడు ఆత్మజ్ఞాని అయ్యాడు. అందుకే భ్రమరూపమై నశింపకుండా ఉండేటువంటి, ఉదయించకుండా ఉండేటువంటి ఏ సర్వ అవస్థలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఆకాశంలాగానే సమరూపమున కనపడుతూ ఉంటాయి. అంటే ఎలాగంటే ఆత్మజ్ఞాని మనసు భ్రమ విముక్తమైంది, బ్రహ్మరూపమైంది. ఇంకప్పుడు నశించినా ఉదయించినా వాటి నుండి సర్వ అవస్థలు ఉంటే ఉండని, పోతే పోని, అవన్నీ కూడా ఆకాశం ఏ విధంగా ఏమీ ఇవ్వక ఏమీ లేక కనబడక సమరూపంలో ఎలా అలరారుతుందో అలాగే ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే ఊయలలో పడుకున్నటువంటి బాలకుడు అవయవాలను అనుసంధానం లేకుండానే, వాని యొక్క మానసిక తలంపు లేకుండానే ఎలా కదులుతూ ఉంటాయో అలాగే ఆత్మజ్ఞాని యొక్క అవయవాల యొక్క కదలిక అంటే ఆ చేష్టలనే సలుపుతూ ఉంటాడు అని చెబుతూ, ఘూర్ణనీభా ఇవానంది మందీభూత పునర్భవ అనుపాదేయ బుద్ధ్యా తునస్మరత్య కృతం కృతం. ఎలాగంటే ఇప్పుడు ఊయల యందు పడుకున్నటువంటి బాలుని యొక్క అవయవాలు మనసు యొక్క అనుసంధానం లేకుండానే కదులుతూ ఉంటాయి.
అలాగనే భ్రాంతిరహితుడైనటువంటి ఆత్మజ్ఞాని యొక్క అవయవాలు కూడా మనసు యొక్క అనుసంధానము అంటే మనసు యొక్క సంశక్తి లేకుండానే లోకంలో చేష్టలను సలుపుతూ ఉంటాడు అని చెబుతూ మధోన్మత్తునిలాగా బ్రహ్మానందమునందు ఓలలాడుతూ ఉంటాడు. పునర్జన్మ అనేటువంటి భయం నశించిన వాడై ఉంటాడు. తన యొక్క అగ్రాహ్య బుద్ధి చేత చేసినటువంటి కర్మను కానీ చేయనటువంటి కర్మను కానీ జ్ఞాని స్మరించకుండానే ఉంటాడు. వాడు బుద్ధిపూర్వకంగా ఏ కర్మను చేయడు. ఒకవేళ చేసినా దానిని అసలు స్మరించడు అని చెబుతూ ఎలాగంటే మధిరోన్మత్తునిలాగానే మధిర సేవించినటువంటి వానికి ఉన్మాదునిలాగానే ఉంటాడు కదా, వానికి ఏమీ తెలియబడదు, చేస్తూనే ఉంటాడు కానీ ఏమీ తెలియబడదు. అలాగే బ్రహ్మజ్ఞానానందమునందు ఓలలాడుచూ ఉండి పునర్జన్మ అనేటువంటి భయము, మళ్ళీ శరీరం ఎలా వస్తుందో ఎట్లొస్తుందో పుణ్యం చేయాలేమో ఇటువంటి భయాలన్నీ నశించిపోయిన వాడై ఉంటాడు. తన యొక్క నిస్సంగ బుద్ధి చేత తనకి ఎటువంటి దాని యందు ఆసక్తి సంగత్వము లేదు. అయినా చేసినటువంటి కర్మల ద్వారా ఆ బుద్ధి ఈ కర్మ చేశానా ఈ కర్మ చేయలేదా అనేటువంటి స్మరణ లేకుండానే జ్ఞాని చేరిస్తూ ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు సర్వము కూడా సర్వ విధాలుగా గ్రహిస్తూ త్యజిస్తూ ఉంటాడు. అంటే అన్నీ గ్రహించినట్లే ఉంటాడు, అన్నీ వదిలివేసినట్లే ఉంటాడు. పదార్థాలన్నీ కూడా వానికి అనుపాధేయాలే అవుతాయి. అంటే అవి ఏ ఒక్కటి కూడా గ్రహించడు, ఏదో చేరిస్తూ ఉంటాడు. ఏది సంగము లేకుండా అసక్తముగానే చేరిస్తూ ఉంటాడు. బాలునిలాగానే అతని యొక్క చేష్టలు కూడా సలుపుతాడు. అంటే దేశ నియతిని బట్టి కాల నియతిని బట్టి క్రియాక్రమాన్ని అనుసరించి కార్యాలయందు ప్రవృత్తుడే అయినప్పటికీ కూడా ఆ క్రియలందు పుట్టినటువంటి సుఖాలకి దుఃఖాలకు వాడు ఎప్పటికీ కూడా వశీభూతుడు కాకుండానే ఉంటాడు. అంతేకాదు బహిః ప్రకృత సర్వార్థోప్యంతః పునరా నేహయా న సత్తాం యో జయత్యర్థేన ఫలాన్య నుధావతి. అంటే బాహ్యమైనటువంటి మనసు చేత అతడు ప్రాప్తించినటువంటి సర్వ కార్యాలను కూడా చేస్తాడు. కానీ అంతరంగమునందు ఏ క్రియ చేయని వాడే అయి ఉంటాడు. అంటే బాహ్య పదార్థాలు అన్నీ కూడా అసత్తే అని అతడికి తెలుసును కాబట్టే వాటిని ఫలం కోసం వాటి యొక్క ఫలితాల కోసం ఏమాత్రము కూడా పరిగెత్తకుండానే ఉంటాడు. జ్ఞాని అనేటువంటి వాడు బాహ్యమునందు యథాప్రాప్తములైనటువంటి సమస్త కార్యాలను కూడా చేస్తూనే ఉంటాడు. కానీ అంతరంగమునందైతే ఏ చేష్టయు కూడా లేకుండానే ఉంటాడు. ఇంకా కూడా అతడు పదార్థాల యందు సత్యత్వ బుద్ధి కలిగి ఉండడు. ఏ క్రియ చేస్తున్నాడు, ఏ పదార్థాన్ని అనుసరిస్తున్నాడు, ఏ భోగాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, ఇటువంటి వాటి యందు ఏమాత్రము కూడా సత్యబుద్ధి లేకుండానే చేస్తూ ఉంటాడు. అంటే వాటిని అన్నింటినీ కూడా అసద్రూపాలుగానే చూస్తూ ఉంటాడు. కాబట్టే వానికి ఆ చేయబడినటువంటి క్రియల యొక్క ఫలాల వైపుకి అతడు ఎప్పటికీ కూడా పరిగెత్తడు అని చెబుతూ, నోపేక్షతే దుఃఖదశాం నా సుఖాశామపేక్షతే కార్యోదయేనైతి ముదం కార్యనాశేన కిధ్యతే. అంటే అతని యొక్క దుఃఖ దశను అతడు ఎప్పటికీ కూడా దుఃఖము అనేటువంటి దశను పొందడు. అసలు ఆ దశనే చూడడు. సుఖస్థితి మరి కోరడు. కాబట్టి కార్యం యొక్క సాఫల్యము చేత సంతోషము కానీ మరి కార్యం యొక్క విఫలత్వము చేత దుఃఖం కానీ పొందడు. అంటే వాడు దుఃఖస్థితిని గాంచడు, సుఖస్థితిని కోరడు. ఇంకా కార్యము సాఫల్యము అయింది అని సంతోషం కానీ చేసిన కార్యం మరి విఫలమైందని దుఃఖం కానీ పొందడు. ఎలాగంటే సూర్యుడు చల్లబడినప్పటికీ కూడా చంద్రమండలము
ఉష్ణత్వము చెందినప్పటికీ కూడా, అగ్ని క్రిందికి జ్వలించినప్పటికీ కూడా ఆత్మజ్ఞానికి ఆశ్చర్యము అనేటువంటిది కలగనే కలగదు. ఎందుకంటే ఈ వివిధ శక్తులన్నీ కూడా చిదాత్మ నుండియే ఈ విధంగా స్ఫురిస్తూ ఉన్నవి అనేటువంటి నిశ్చయము చేత ఎటువంటి ఆశ్చర్యపోవడం కానీ మరి విస్మయం పొందడం కానీ జ్ఞానికి జరగదు. అందుచేత అతడు దీనత్వాన్ని ఎప్పటికీ కూడా వహించడు. కానీ పోనీ క్రౌర్యాన్ని ఆశ్రయిస్తాడా? క్రూరత్వాన్ని అంటే అది కాదు. అవమానాదులు యందు ఏమాత్రము సిగ్గుపడడు. దుష్కార్యాలయందు ఏమాత్రము సిగ్గుని పొందడు అని చెబుతూ, అతడు ఎన్నడూ కూడా దీనుడు కానీ ఎన్నడూ దీనుడు కాడు. గర్వి అవుతాడా? కాదు. ప్రమత్తంగా ఉంటాడా? కాడు. బాధపడతాడా? లేదు. సంతోషపడతాడా? తెలియదు. భయము, శోకము మొదలైన వాటితో కూడుకొని ఉంటాడా? అవి అస్సలు చూడడు అని చెబుతూ, నాణ్యచేతస సుస్పారే శరదంబర నిర్మలే కోపాదయ ప్రజాయంతే నభసీవ నవాంకురాహ. ఎలాగంటే ఆకాశము అనేటువంటిది నూతనమైనటువంటి అంకురాలను ఉద్భవించినట్లుగానే విశాలమైన శరదాకాశము వంటి జ్ఞాని చిత్తమున కోపము అనేటువంటివి జనించవు కదా. ఎలాగా అంటే ఆకాశము అంటే ఏమీ లేనిది, ఏమీ కానిది. దాని యందు నూతనమైనటువంటి మొలకలు ఉద్భవిస్తాయా? ఎప్పటికీ ఉద్భవించవు. అలాగే విశాలమైనటువంటి శరత్ ఆకాశము అంటే ఇంకా నిర్మలమైనటువంటి విశాలాకాశము వంటి జ్ఞాని యొక్క చిత్తమునందు కోపాదులు, కోరికలు అనేటువంటి ఉత్పన్నమవుతాయా? అంటే ఎప్పటికీ కావు. అంటే మరి వాడు ఆకాశమున నూతన అంకురాలు ఉద్భవించినట్లుగానే విశాలమై శరత్కాలాకాశములాగానే నిర్మలమైనటువంటి జ్ఞాని యొక్క చిత్తమునందు కోపము, కోరిక మొదలైనవి ఎప్పటికీ కూడా జనించకుండానే ఉంటాయి అని చెబుతూ, అంతేకాదు నిరంతరము కూడా జనన మరణాలతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క జగత్తు యొక్క స్థితి యందు, జగత్తు యొక్క స్థితి ఏంటి అంటే జననము, మరణము. ఇటువంటి ఈ సముదాయాలతో ఉన్నటువంటి ఉపాధులతో కూడినదే, వచ్చిపోయేటువంటి ఉపాధులతో కూడినదే జగత్తు. ఈ నిరంతరం కూడా జనన మరణాలతో కూడి ఉన్నటువంటి ఈ జగత్తు యొక్క స్థితి యందు సుఖం కానీ దుఃఖం కానీ ఏది ఎట్లు ఉంటుంది? ఎలాగా ఉండదు కదా. ఫేనా జవం జవి భావే జలే భూత క్రమే తథా క్వా కిలేదం కుతః కోంతః ప్రసంగః సుఖ దుఃఖయోః. తరంగముల చేత చెలించేటువంటి నురుగులాగానే, నురుగు ఎట్లా వస్తుంది? ప్రవహించేటువంటి ఆ తరంగాల చేత కదలడం వల్ల నురుగు అనేది ఉత్పన్నమవుతుంది. ఆ నురుగులాగానే చపలమైనటువంటి ఈ పంచభూత క్రమమున, అంటే ఈ పంచభూతాలు అంటే ప్రాణి సముదాయమే కదా. ఈ ప్రాణి సముదాయం ఎలా వచ్చింది అంటే పంచభూతము యొక్క క్రమంలో వచ్చింది. అంటే నురుగు ఎలా వచ్చింది? తరంగాలు అటు ఇటు చెలించడం వల్ల నురుగు ఉత్పన్నమైంది. అలాగనే సుఖ దుఃఖాల యొక్క ప్రసంగమే ఎట్లుంటుంది? ఉండదు కదా అని చెబుతూ, ఎలాగంటే ఓ రామచంద్ర, తరంగాల వలన కలిగేటువంటి నురుగు యొక్క తీవ్రమైనటువంటి సంచలనము కూడినటువంటి జలమందు దానికి సమానమే అయినటువంటి ఈ ప్రాణి సమూహమందు లేక పంచభూతాల యందు కూడా స్థిరత్వము అనేటువంటిది ఏమైనా ఉన్నదా? ఎక్కడా? కాబట్టి ఉండదు. కాబట్టి ఎక్కడా ఉండదు. కాబట్టి ఇటువంటి సంచలన స్థితి యందు ఇంకా దుఃఖమేమిటి లేదా సుఖమేమిటి? ఎందుకంటే దృశ్యమంతా కూడా అస్థిరమే కదా, ఇదంతా కూడా స్వప్నతుల్యమే కదా అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ, అంతేకాదు నిరంతరం కూడా కలిగేటువంటి ప్రాణికోట్ల యొక్క జనన మరణాదుల చేత ఈ జగత్ సృష్టి కూడా ఈ జగదృష్టి, జగత్తు యొక్క సృష్టి సమర్థులైనటువంటి జీవన్ముక్తులు ఉత్పత్తి వినాశాలను కానీ హర్షము శోకాలను కానీ పొందకుండానే ఉంటారు. ఎందుకు అంటే జగత్తు యొక్క సృష్టి అంటే జననము మరణము.
ఈ జగత్తు నుండి దృష్టి, ఈ జగత్తు యొక్క సృష్టి, వీటినన్నింటినీ చూసేటువంటి సమర్థులైనటువంటి జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వారు ఇక ఉత్పత్తి అని వినాశమనే వాటితో కానీ, సంతోషమని దుఃఖమని వాటితో కానీ ఏమాత్రము పొందకుండానే ఉంటారు. అంటే ఆసక్తంగానే ఉంటారు, ఆసక్తి లేకుండానే ఉంటారు. రాత్రి ఎందొక నిమిష కాలమునందే స్వప్న దృష్టులన్నీ కూడా సంభవించినట్లుగానే క్షణమున కూడా ఉత్పత్తి వినాశాలతో కూడినటువంటి ఈ జగత్తు యొక్క దృష్టులు అన్నీ కూడా సంభవం అవుతాయి అని చెబుతూ నిరంతరం కూడా ఉత్పత్తి జరుగుతుంది, వినాశం జరుగుతుంది. ఈ యొక్క ఎల్లకాలము జరిగేటువంటి ఈ ఉత్పత్తి వినాశాలతో కూడినటువంటి ఈ తుచ్చమైన ప్రపంచమునందు ఇక సంతోషపడవలసిన, దుఃఖపడవలసినటువంటి ప్రసంగం ఏమైనా ఉన్నదా? లేనే లేదు. జీవన్ముక్తునకు శుభకర్మము యొక్క అభావము చేత, అంటే వాడు ముక్తత్వాన్ని పొందాడు, అయినా శరీరం ఇంకా ఉన్నది. అటువంటి వానికి శుభకర్మ అభావము చేత సుఖాభావమే సిద్ధింపనిక వాని యొక్క శుభకర్మ అనేటువంటిది భావించడు. ఎందుకు? అశుభాన్ని భావించడు, శుభాన్ని భావించడు. శుభాన్ని భావించకపోవడంతో సుఖం అనేటువంటి భావమే సిద్ధించదు. వానికి దుఃఖాన్ని భావించడు, దుఃఖము అనేటువంటి సిద్ధే జరగదు. అంటే శుభఫలానికి విలక్షణమైనటువంటి దుఃఖమైనటువంటి అనుభవం కూడా ఎక్కడ, ఎచట, ఏది కలుగుతుంది జీవన్ముక్తునికి? ఏది కలగదు. అంటే శుభకర్మ యొక్క అభావము చేత సుఖమే స్వయంగా నశింపగా, ఇక్కడ శుభకర్మ అనేటువంటి భావన లేకపోవడం చేత సుఖమే స్వయంగా నశించిపోతుంది. ఇంకా వాని యొక్క కార్యమైనటువంటి, అంటే ఆ నశించిపోయిన వాటి యొక్క కార్యమైనటువంటి శోకము కానీ మోహము కానీ విస్తరింపజేయునది అయ్యున్న సుఖము యొక్క అనుభవము యొక్క అంతమున చివరన కలిగిన దుఃఖదశ అనేటువంటిది జ్ఞానికి ఎలా సంభవిస్తుంది? అంటే సంభవించదు కదా. అంటే జ్ఞానికి సుఖం కానీ దుఃఖం కానీ ఈ రెండు నశించిపోవడం చేత ఆయన జ్ఞాని అయిన వాడు గ్రహించవలసిన వస్తువు కానీ వదిలిపెట్టుకునే వస్తువు కానీ ఏదైనా ఉన్నదా? అటువంటి త్యాజ్యము, గ్రాహ్యము అనేటువంటి విషయాలు ఏవి లేక నశించిపోతే దాని చేత శుభము కానీ అశుభము కానీ ఇక తొలగడానికి ఇక ఇష్టము కానీ అయిష్టము కానీ, ఇక్కడ సుఖము కావాలని అశుభము తొలగాలని అనేటువంటి విషయం లేదు. శుభము కావాలనుకోవట్లా, అశుభం తొలగాలి అనుకోవడం లేదు. అక్కడ ఇష్టము అయిష్టములు అనేటువంటివి లేవు కదా అని తెలియజేస్తూ రమ్య దృశోర్నాశ ధ్యాతే భోగాభివాంఛనే నైరాస్యే సంతతం ప్రౌఢే హిమవద్విగా లేన్మనః. శుభము యొక్క అశుభము యొక్క దృష్టి అనేటువంటిది శమించిపోయింది. ఇంకా వానికి శుభమునందు కానీ మరి మంచినందు కానీ చెడనందు కానీ ఎటువంటి దృష్టి లేదు. అవి అంతా కూడా నశించిపోయినవి. అంటే భోగేచ్ఛ నాశమందిపోయింది. నేను సుఖపడాలి, ఆనందపడాలి అనేటువంటి కోరిక అనేటువంటిది నశించిపోయింది. ఇంకా నైరాస్యము అంటే ఆశను త్యజించడం. ఏ ఆశారాహిత్యమైతే ఉన్నదో అదంతా నిరంతరం కూడా ప్రబలమైపోయింది. దానినే నైరాస్యము. అలా నైరాస్యముతో ఉన్నప్పుడు ఆశను నశింపజేయడంతో మంచులాగానే మనసు విలయమే పొందుతూ ఉంటుంది. అంటే ఇది తుల్యమైనది, ఇది సమానమైనది, ఇది రమ్యమైనది కాదు అనేటువంటి దృష్టి జ్ఞానికి నశించిపోతుంది. దానివలన భోగం యొక్క కోరిక కూడా నశించిపోతుంది. అలాగా తొలగిపోయి ఎల్లవేళలా కూడా సదా నిరాసత్వమే దృఢపడుతుంది. ఎప్పుడైతే నిరాశ అనేది దృఢపడిందో మనసు కూడా మంచులాగానే కరిగిపోతూ ఉంటుంది అనే చెబుతూ, ఎలాగంటే ఆ మూలాన్ మనసి క్షీణే సంకల్పస్య కదాచక తిలేష్వివాతి దగ్ధేషు తైలస్య కలనాకుతః. మనసు సమూలంగా నశించిందా ఇంకా కల్పన అనేటువంటిది ఉంటుందా? ఉంటే ఎక్కడ ఉంటుంది? మనసు నశించిపోయింది. మనసే నశిస్తే మనసు యొక్క కార్యమే కల్పన. ఇక్కడ మనసు లేకపోతే కల్పన అనేటువంటిది ఉంటుందా? లేదు కదా. అందుకు కాబట్టి నువ్వులు కాలిపోయినవి,
ఇంకా నూనెని గురించినటువంటి ప్రసంగం ఉన్నదా? లేదు. నువ్వులుంటే నూనె తీయవచ్చు. నువ్వులే కాలిపోయినవి. నువ్వుల యందు నిక్షిప్తమై ఉండేటువంటి నూనె ఎలా వస్తుంది? అసలు నువ్వులు లేకపోతే నూనె ఎలా వస్తుంది? రాదు కదా అని చెబుతూ, మనస్సు అనేటువంటిది సమూలంగా నశించిందా? ఇంకా సంకల్పము, కల్పన అనేటువంటివి ఉన్నవా? లేవు. అలాగే నువ్వులు కాలిపోయినవి. నువ్వులు కాలిపోతే ఇంకా నూనె అనేటువంటి దానిని గురించి ప్రసంగం ఉన్నదా? నువ్వులుంటే నూనె తీస్తాం. నువ్వులే లేకపోతే ఇక నూనెను గురించినటువంటి ప్రస్తావన లేదు అని చెబుతూ, భావేష్వభావఘన భావనయా మహాత్మ నిర్ముక్త సంకలన మంభరవత్సితేషు చిత్తం ప్రతి స్వముదితో వితతైకరూపి జ్ఞస్తిష్టతి స్వపితి జీవతి నిత్యతృప్త. అంటే స్వాత్మకు అన్యముగా ఏదీ లేదు అనేటువంటి దృఢభావన చెయ్యు. అలా ఆ భావన ఉన్నదనుకో, అంటే నా ఆత్మతత్వము కంటే, సర్వము వ్యాపించి ఉన్న పరమాత్మతత్వము కంటే వేరే ఇంకొకటి ఇతరమైనది లేనే లేదు అనేటువంటి దృఢభావన చేత సంకల్పములు, వికల్పాలు అన్నీ కూడా నశించిపోతాయి. సర్వదృశ్య పదార్థాలు అన్నీ కూడా ఆకాశములాగానే. ఆకాశము అంటే ఏమీ లేనిది అని అర్థం. అయితే ఏమీ కానిది, ఏమీ లేనిది కదా. ఆ ఏమీ లేని దాని యందు ఆకాశములాగే స్థితిని పొందిందా? అంటే ఆకాశము ఏమీ లేనిదా, ఏమీ ఇవ్వనిదా? అంటే వాస్తవానికి ఆకాశం అన్నీ ఇస్తుంది. ఏ విధంగా? ఆకాశము ఉంటేనే వాయువు ఉంది. వాయువు నుండే అగ్ని ఉత్పన్నమైంది. అగ్ని నుండే జలము ఉత్పన్నమైంది. ఆ జలము నుండి మరి పృథ్వీ ఉత్పన్నమైంది. పృథ్వీ యందు ఔషధులు జనించి పదార్థాలు సంభవించి ప్రాణికోటి స్థిరమైంది. కాబట్టి ఇక్కడ ఆకాశము అని కూడా చెప్పడానికి లేదు. ఏమీ లేని దానిలాగానే స్థితి పొందగా పరిచ్ఛిన్నత్వము లేకపోవడం వలన ఆత్మజ్ఞాని అయినటువంటి మహాత్ముడు ఆనందము చేత ప్రమోదితుడై ఉన్నాడు. ఆనందంతో నిండిపోయి ఉన్నాడు. ఇంకప్పుడు జాగ్రత్త కానీ, స్వప్నము కానీ వీటి యందు యథాప్రాప్తమయ్యేటువంటి పదార్థాలను చిత్తముతోటే చూస్తూ ఉంటారు. అలా చూస్తూ చిత్తము నశించిపోగా ఆ తర్వాత నిద్రిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రారబ్ధము అనేటువంటిది నశించేటంత వరకు కూడా జీవితాన్ని గడుపుచూ నిత్యతృప్తుడయ్యే ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే పరిచ్ఛిన్నత్వము లేకపోయిన కారణము చేత, అంటే అఖండ రూపమై ఉన్న కారణం చేత విశాలైక రూపుడే అయినటువంటి మహాత్ముడైనటువంటి జ్ఞాని, విశాలము ఉంటే సమస్తము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే తాను అయ్యున్నాడు. అంటే తనకంటే అన్యముగా ఇతరముగా ఏమీ లేకుండా ఉన్నది. అలా ఇతరముగా ఏమీ లేదు అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం వలన సమస్త దృశ్య పదార్థాలు కూడా ఏ విధంగా ఎటువంటి కల్పన లేదు. ఆ కల్పన కలిగింది అని వాటిని కల్పనారాహిత్యము చేసేటువంటిది లేదు. కాబట్టి ఈ దృఢ నిశ్చయం వల్ల తనకంటే వేరుగా ఏమీ లేదు అనేటువంటి దృఢ నిశ్చయం వలన సమస్త దృశ్య పదార్థాలను కూడా సంకల్ప వికల్ప రహితత్వంగానే, అంటే ఈ దృశ్యజనిత పదార్థాలు అన్నీ కూడా నశించిపోయినటువంటి దానికానే, అంటే ఇంకా ఎలా? ఆకాశమునందు ఉన్నటువంటి శూన్యముగానే స్థితి కలిగి ఉండడం. శూన్యము అంటే ఏమీ ఇవ్వదు, కానీ ఆకాశము శూన్యమా? కాదు. ఆకాశము నుండి చాలా ఉత్పన్నమవుతున్నాయి. సర్వము ప్రపంచమే ఉత్పన్నమైంది. కాబట్టి ఇక్కడ ఆకాశము అనేటువంటిది ఏమీ లేనిది అనే కదా అర్థం. ఆకాశం గగనం శూన్యం అంటే ఆకాశము అనేటువంటిది ఎలా ఉన్నది? సర్వము వ్యాపించి ఉన్నటువంటి స్థితి కలిగి ఉండి అతడు నిత్యతృప్తుడై శాశ్వతమైన తృప్తిని పొంది తన నిర్తిశయానంద ఆత్మచేత ఆనందముతో కూడుకొని తన ప్రారబ్ధం నశించేటంత వరకు కూడా చిత్తముతో కూడి వర్తిస్తూ ఉంటాడు. ఆ చిత్తముతో కూడి నిద్రిస్తూ ఉంటాడు. అదే చిత్తముతో కూడి జీవిస్తూ ఉంటాడు. ఏ చిత్తముతో అంటే
నిత్యతృప్తుడై నిరతిశయానంద ఆత్మచేత ఆనందయుక్తుడైనటువంటి చిత్తము చేతనే వర్తిస్తూ నిద్రిస్తూ జీవిస్తూ ఉంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.